లాస్ట్ టైం చెప్పినట్టుగా రెండో అధ్యాయము 35 వరకు చదివాను కదండి. 36 నుంచి కంటిన్యూ చేస్తున్నానండి. కుడివైపు ఉంది 733వ పేజీ 36వ వచనము. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియచెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులేమి, భూజంతువులేమి, ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలినట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. 40వ వచనమండి. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగగొట్టునది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. 41వ వచనమండి. పాదములను వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యంలో అలాగున ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. 42వ వచనమండి. పాదమున వ్రేళ్ళు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. 43వ వచనమండి. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనిషి జాతులు మిళితములై ఇనుమును మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. 44వ వచనమండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగముల వరకు నిలుచును. 45వ వచనమండి. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగకపోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయముగా దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. 46వ వచనమంటే అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించెను. 47వ వచనమండి. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. ఈ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానము అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. 49వ వచనమండి. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు సన్నిధిని ఉండెను. నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయం అండి.